వెల్కమ్ టు ఎంవి న్యూస్. శ్రీ 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 వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద అన్నదానం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ శారదానగర్ బైపాస్ రోడ్ లో ఉన్న శ్రీ 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 వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నందు దసరా నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ తల్లికి ప్రతిరోజు జరుగుతోంది. అనంతరం మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిమ మాట్లాడుతూ భక్తుల సహాయం సహకారంతో 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆలయ ప్రధాన పూజారి శేఖర్ ఫోన్ మాట్లాడుతూ కుంకుమ పువ్వు నిర్వహించడం జరుగుతుందని, ఈ రోజు మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వారాహి అమ్మవారిని దర్శించడం జరిగిందని, ప్రతి శుక్రవారం కోసం పూజలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మణికంఠ స్వామి, రాజా మరియు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. పెట్టండి. జరగాలమ్మా, లైన్ పెట్టాలి. అలాగా ఎవరికి వెళ్ళాలి, అలాగా రావాలి, జరగాలి. అమ్మా ఒకసారి వస్తేస్తాను. పెట్టండి. జరగాలమ్మా, లైన్ పెట్టాలి. అలాగా ఎవరికి వెళ్ళాలి, అలాగా రావాలి, జరగాలి. అమ్మా సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. కావున ఈరోజు సరస్వతీదేవి పూజ సందర్భంగా అన్నదాన సందర్భం చేసాము. చక్కగా జరిగినది. శ్రీ 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 వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం బలిఘట్టం బైపాస్ రోడ్లో వేయించేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నందు దేవీ నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరిగాయి. అలాగే ఈ సంవత్సరం ఈరోజు సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇక్కడ మహిళలందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. ఈరోజు కూడా ఉదయం 8 గంటలకి, సాయంత్రం 6:30కి ఇక్కడ కుంకుమ పూజలు జరుగుతున్నాయి. అలాగే అమ్మవారిని శనివారం అంటే 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. కావున భక్తులు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే జ్యేష్ఠ మాసంలో ఇక్కడ వారాహి అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క అమ్మవారికి శుక్రవారం కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఈ యొక్క పూజల్లో పాల్గొనే భక్తులు ముందుగా ఇక్కడికి వచ్చి ఆలయ అర్చకుల్ని సంప్రదించి పూజా కార్యక్రమంలో పాల్గొని వారాహిదేవి అమ్మవారికి కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.